సార్ ప్రైజ్ లార్డ్ సార్. Praise the Lord, Vijayaraj sir and Benny Garu. Praise the Lord. ప్రైజ్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడా, మా ప్రియ ప్రభువ, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు నాయనా. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించే ధన్యతను మాకు మీరు అనుగ్రహించారు. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మహిమ తేజస్సు కలిగిన గొప్ప దేవా, మీకు వందనాలు. మహిమోన్నతుడా, మీకు వందనాలు. మీ నామము ఘనమైనది, మీ నామము పరిశుద్ధమైనది. మీ నామం బట్టి మీ పాసంలో ప్రభువా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. జగత్పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ పరిశుద్ధమైన నామం బట్టి స్తోత్రాలు తండ్రి. ఆకాశం మహాకాశములు పడదలనే గొప్ప దేవా, మీకు వందనాలు తండ్రి. మహిమ తేజస్సు కలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి. శ్రీమంతుడు, అద్వితీయుడు, సత్యదేవుడు, మీకే స్తోత్రాలు తండ్రి. నిత్య దూత గణముల చేత పరిశుద్ధుడు 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 మానగా కీర్తింపబడుతున్న గొప్ప దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ పాదసంలోనైనా ఈ విధంగా మేమందరము తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉన్న తండ్రి సాధనం ద్వారా తండ్రి సమకూర్చబడి మీ సన్నిధిలో ఉన్నామంటే తండ్రి మీ కృపే తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. మీ కృప చూపిస్తూ మీరు ఆదరిస్తూ నడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన తండ్రి అబ్బా అని పిలిచే భాగ్యం ఇచ్చారు, స్తోత్రాలు తండ్రి. కనికరం కలిగిన దేవుడు, మీకే స్తోత్రాలు తండ్రి. మా కొరకు మీరు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవా, మీకు స్తోత్రాలనైనా. మీరు చేసిన శిలువ కార్యాన్ని బట్టి వందనాలు. ఉచితంగా మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి వందనాలు. మాకై మీరు పడిన తండ్రి శ్రమలు, దెబ్బలు, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగించారు, మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నైనా. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రతి ఉదయము మీ సన్నిధికి రాగలిగి మాటలు వింటూ మా ఆత్మీయ జీవితంలో మేలు పొందటానికి మీరు కృప చూపిస్తూ ఉన్నారు. మా దినచర్య ప్రారంభించుకోవడానికి ముందుగా మీ సన్నిధిలో తండ్రి ఈ విధంగా మేము కలుసుకుని ఇచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలనైనా. మహిమోన్నతుడా, మీకు వందనాలు. మహిమల రాజా, మీకు వందనాలనైనా తండ్రి. కార్యాలను బట్టి వందనాలు తండ్రి. మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణనాథుడైన యేసయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. పాపమును శాపమును తీసివేసి మాకు పరిశుద్ధతనిచ్చి పరలోక రాజ్యానికి వాహనైనా తండ్రి నైనా మాకు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినంనైనా మరి పాటలందును వాక్యమందును మీరు నడిపించి మీరే మహిమ పొందమని ఈ కార్యాలైనా తండ్రి మేము మీరు చెల్లి చూడాలని జ్ఞాపకం చేసుకుంటూ అనేక తండ్రి ప్రభా నైనా మరి కార్యాలు, అద్భుతమైన కార్యాలు నైనా తండ్రి మా జీవితాల్లో కూడా మీరు నెరవేరుస్తూ కార్యాలు జరిగిస్తూ వచ్చిన దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మా ఎడల మీరు చేసిన ప్రతి కార్యాలను ఎవరు వేసుకోవటానికి తండ్రి ప్రభానైనా మా జీవితకాలం తండ్రి ప్రభానైనా మరి అనేక విషయాలు బాల్య దినం నుంచి తల్లి గర్భంలో పడిన మొదలుకొని మీరు కాచి కాపాడి ఎన్నో తండ్రి ప్రభా విద్యాబుద్ధులు నేర్పించి ప్రమాదాలు తప్పించి కాచి కాపాడుతూ భద్రపరుస్తూ నేను మీరు నడిపిస్తున్న దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ మాకై తండ్రి ఇటు గొప్ప కార్యాలు చేసిన మా ప్రభువుకు మేము ఏమిచ్చి మీరు తీర్చుకోగలం తండ్రి. ఏమి ఇచ్చినా తక్కువే అని తిరిగి నలిగిన హృదయంతో మా స్తుతి ఆరాధన మా ప్రభును మా రక్షకుడిని యేసుక్రీస్తున్నాము స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. కాన్ఫరెన్స్ లో ఉన్న పిల్లలందరికీ ప్రభు పేట వందనాలు, స్తోత్ర. మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి దేవనామని కనపరుస్తూ ఒక పాట పాడి స్తుతులు చెల్లిద్దాం. మరి ఈ సమయంలో సహోదరి సిస్టర్ ఉషారాణక్క గారు ఒక పాట పాడతారు. ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. వందనాలక్క. పాట పాడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు, పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు, యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచనే, యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచనే, పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును, ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే, నీ ప్రశాంత పవనాలు అణిచెనే నా వ్యామోహపు పొంగులెల్నియో, దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే, నీ ప్రశాంత పవనాలు అణిచెనే నా వ్యామోహపు పొంగులెల్నియో, నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు, యేసయ్యా నీతో సహజీవనము,
నాశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం సమయంలో భూపాల్ రెడ్డినా. ఓకే బ్రదర్. 12 నిన్న అయిపోయిందే. నిన్న చదివిన అదే కొద్దిగా ఆలోచన చేస్తాను. నేను చదివినావు కదా. చదివినా 13 చదవాలి. 13 మంచిది. కాల్లో చేరొచ్చినటువంటి వారికి అందరికి ప్రభు నామమున వందనాలు. ఇవ్వబడినటువంటి సమయాన్ని వాక్యం చదువుకోవడానికై చిన్న సమయం బట్టి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి తీసుకుంటున్నాను బైబిల్. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆదిత్యం చేయ మర్వకుడి. దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆదిత్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసి వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకుంటూ యేసుక్రీస్తు నిన్నాడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా నానా విధములైన భోజన పదార్థములను బట్టి కాక కృప బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించు వారికి ఏమీయు ప్రయోజనము కలగలేదు. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటి తినుటకు గుడారములో
సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తం పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కాలేబరములు శిబిరముల వల్ల దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచకై గవిని వెలుపల శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందలను భరిస్తూ శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదాం. నిలవరమైన పట్టణానికి లేదు, కానీ ఉండబోతున్న దాని కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ త్యాగము చేయుదము అనగా ఆయన జీవఫలం అర్పించదుము. ఉపకారమును ధర్మమును చేయ మరొకడు. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లేక కాచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయములలో యోగ్యంగా ప్రవర్తింప కోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాను. మరి నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరులారా, మీకు సంక్షేమంగా వ్రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించుని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన సహోదరులైన తిమోతికి విడుదల కలిగినదని అతడు శీఘ్రంగా వచ్చినాడలా అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదము. మీ పైని నాయకులైన వారికి అందరికీ పరిశుద్ధులకు అందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అయిపోయింది. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్యం నిమిత్తమై మరి దేవమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. మన దైవజనులు ఉన్నారు, వాక్యాన్ని అందిస్తారు. వాక్యం నిమిత్తమై దేవమ్మక్క ప్రార్థన చేస్తారు. వందనాలు సార్, అందరికి వందనాలమ్మా. సార్. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవాని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన నా రక్షక ఇంతవరకునైనా వాక్యం ద్వారా నైనా పాటల ద్వారా నైనా అలానే ప్రార్థన ద్వారా నైనా ఈ రీతిగా ఆనందించినందుకు నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి. ముందున్న సమయంతో కూడా నీకు సమర్పించుకుంటున్నామయ్యా. ఈ దాసరాలు ఆజ్ఞ చెప్తున్నప్పుడు నువ్వే తోడునేడుగా ఉండి నేను శిలసాలను మరుగుపరుచుకుని తండ్రి చెప్పేటప్పుడు మేము గ్రహించాలి మనసు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రియకుమార రక్షకుడి విమోచకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు సార్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప
దేవుడు మనకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి నేను వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ప్రతిరోజు మనము ఈ రకంగా ఒక సిస్టమేటిక్ వేలో బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్ప కృపను బట్టి నేను వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, మీలో అందరూ కూడా మీ మైక్స్ని మ్యూట్లో పెట్టుకోండి, ఏ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్కు సంబంధించినటువంటి ధ్యానాలను కూడా అప్పుడప్పుడు చేస్తూ వస్తున్నాము. ఇప్పటి వరకు మనము క్రిస్మస్కు సంబంధించి 3 ధ్యానాలను చేసుకున్నాం. మొదటిది మరియమ్మ గురించి, తర్వాత యోసేపు గురించి, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి జనన సమయంలో ఆ యొక్క కుటుంబం వెళ్ళినటువంటి సంఘర్షణ, ఎంత తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారు అన్నటువంటి దాని గురించి మనం పరిశీలన చేశాము. ఈ యొక్క ఎపిసోడ్లో నేను ఈ మత్తయి సువార్త మరియు లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళుల గురించి కొన్ని సత్యాలను మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. లెట్ మీ షేర్ మై ప్రజెంటేషన్. మిత్రులారా, నా ప్రజెంటేషన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. జీనియాలజీ అంటే ఈ టైటిల్ క్రింద మనం ఏం ధ్యానం చేయబోతున్నామంటే మత్తయి సువార్తలో ఉన్నటువంటి వంశావళి, అదేవిధంగా లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళి. ఈ 2 వంశావళులను, వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు కానివ్వండి, ఈ వంశావళుల గురించి కొంత అవగాహన పెంచుకునే విధంగా మనం కొన్ని సత్యాలను పరిశీలన చేద్దాం. సో ఐఎమ్ స్టార్టింగ్ మై ప్రజెంటేషన్. ఓకే, చూడండి, మత్తయి లూకా సువార్తల వంశావళుల వ్యత్యాసాలు. వ్యత్యాసాలు అంటే బేసిక్గా నేను చెప్పాలనుకున్న ఆ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే కంపారిజన్. కంపారిజన్ మనము తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే పోలికలు అన్నటువంటి పదం ఉపయోగించాల్సి వస్తుంది. కానీ నేను చెప్పబోయేటటువంటివి పోలికల కన్నా ఎక్కువగా ఈ రెండిటి మధ్య, అంటే మత్తయి సువార్తలో ఉన్న వంశావళి, లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల్లాగా కనిపిస్తున్నాయి. అందుకనే నేను ఇంక అక్కడ వ్యత్యాసాలు అన్నటువంటి పదాన్ని టైటిల్లో ఉపయోగించాను. 3 కాలమ్స్ ఉన్నాయి చూడండి. అంశము, మత్తయి సువార్త వంశావళి ఏం చెప్తుంది, లూకా సువార్త వంశావళి ఏం చెప్తుంది. రైట్, మొట్టమొదటిగా దిశ. అంశము దిశ అంటే మత్తయి భక్తుడు వంశావళిని ఏ క్రమంలో రాశాడు. కిందికి అంటే పూర్వీకుడితో మొదలుపెట్టి యేసు వైపునకు వ్రాయబడింది. అదే కదా మనం మత్తయి సువార్త చదివినప్పుడు అబ్రాహాముతో ప్రారంభమైంది. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఈ రకంగా ప్రారంభమై యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వ్రాయబడింది. అందుకని అక్కడ మనం ఏమన్నామంటే క్రిందికి అని మనం పెట్టామంటే అబ్రహాము నుంచి కిందకి రాయబడింది. అది దిశ అన్నమాట. అయితే లూకా సువార్తను చూస్తే పైకి రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో మొదలుపెట్టి ఆది పురుషుడు వైపునకు వ్రాయబడింది. ఆది పురుషుడు అంటే ఎవరు? ఆదాము అన్నమాట. మీరు కానీ లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం నుంచి చూస్తే మీకు తెలుస్తుంది. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మొదలుపెట్టి తర్వాత యోసేపు, ఆ యోసేపు హేలీకి, హేలీ మద్దతుకు అని చెప్పి మీకు కిందకి 38వ వచనానికి వస్తే 38వ వచనంలో షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అలా వ్రాయబడింది.
కాబట్టి మత్తయి సువార్త ఏమో కిందికి రాశాడు, అంటే అబ్రహాముతో మొదలుపెట్టి యేసయ్య వైపునకు రాశాడు. లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళేమో యేసయ్యతో మొదలుపెట్టి ఆది పురుషుడైనటువంటి ఆదాము వరకు వ్రాయబడింది. అఫ్ కోర్స్ ఆదాము దేవుని కుమారుడని కూడా చెప్పడం జరిగింది. ఇది దిశ. ఆ తరువాత గమనిస్తే ప్రారంభం, అంటే మత్తయి సువార్త ఎవరి దగ్గర నుంచి ప్రారంభించాడు తన వంశావళిని? మత్తయి సువార్తలో యూదుల జాతిపిత అయిన అబ్రహాము నుండి ప్రారంభమై యేసు వరకు వ్రాయబడింది. మత్తయి సువార్త తన వంశావళిని, మత్తయి సువార్తలో వంశావళి యూదుల జాతిపిత అయిన అబ్రహాము నుంచి మొదలుపెట్టాడు మత్తయి. మరి లూకాను చూస్తే యేసు నుండి ప్రారంభమై మానవ జాతిపిత అయిన ఆదాము వరకు వ్రాయబడింది. గమనించండి, మత్తయి సువార్తలేమో యూదుల జాతిపిత అయిన అబ్రహాము నుండి ప్రారంభమై యేసయ్య వరకు వ్రాయడం జరిగింది. కానీ లూకా సువార్తలోనేమో యేసయ్య నుండి ప్రారంభమై మానవ జాతిపిత, ఎవరు మానవులందరికీ ఈ మానవ జాతికి పితామహుడు అనమాట, అంటే మొట్టమొదటి మనిషి ఆదాము వరకు వ్రాయబడింది. ఆ తర్వాత గమనిస్తే ముఖ్య ఉద్దేశం, మత్తయి భక్తుడు ఆ వంశావళిని వ్రాసినప్పుడు ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు రాజైనటువంటి మెస్సియా అని నిరూపించడం. ఇది ఎవరికి ఇంపార్టెంట్? యూదులకు. అందుకనే మత్తయి భక్తుడు ప్రత్యేకంగా ఆ సువార్తను యూదుల కోసం రాశాడు. యూదులకి వంశావళి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. చూడండి, మన దేశంలో మనకైతే అసలు దానికి విలువే లేదు. ఉదాహరణకి మనలో ఎంతమందిని ఒక 2-3 తరాలు వెనక్కి చెప్పగలము? మా తాత, మా ముత్తాత, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తాత ఎవరు? చాలాసార్లు మన కల్చర్లో వంశావళికి పెద్ద విలువను మనం ఇవ్వము. కానీ యూదుల వంశావళిలో, యూదులు వాళ్ళ సాంప్రదాయంలో వంశావళికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకనే మత్తయి భక్తుడు యూదులకు రాస్తున్నాడు కాబట్టి వంశావళితో ప్రారంభించాడు. ఆ వంశావళి చాలా ఇంపార్టెంట్ యూదులకి. ఆ వంశావళి ద్వారా ఏం తెలియజేస్తున్నాడు? చూడండి, ఇతడు అబ్రహాము కుమారుడు, అందుకనే అబ్రహాము ఇస్సాకును కనెను అని అబ్రహాముతో ప్రారంభించాడు. ఇతడు అబ్రహాము కుమారుడు అని చెప్పి వెంటనే ఎవరి పేరు చెప్పాడు? మీరు మత్తయి సువార్త 1వ వచనం చూస్తే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు. వెంటనే దావీదు గురించి చెప్పాడు. ఎందుకంటే దావీదు సింహాసనము అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ యూదులకి. ఈయన అబ్రహాము కుమారుడు, అంత మాత్రమే కాదు, ఈయన దావీదు కుమారుడు కూడా. ఎందుకంటే దావీదు వంశావళిలో మెస్సియా వస్తాడు. కాబట్టి మత్తయి భక్తుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యేసుక్రీస్తు ప్రభు, ఈయన అబ్రహాము కుమారుడు, అదే విధముగా ఈయన దావీదు కుమారుడు, కాబట్టి ఈయన మెస్సియా, ఈ సింహాసనమునకు అధిపతి, ఈయన రాజ్యము దేవుడు శాశ్వతముగా స్థాపించబోతున్నాడు. అది మత్తయి భక్తుని యొక్క సందేశం. అయితే లూకా భక్తుని వంశావళి మనం చూస్తే యేసు పరిపూర్ణ మానవుడని, మానవ జాతి రక్షకుడని చూపించడం. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారితో మొదలుపెట్టి మొదటి మనిషి అయినటువంటి ఆదాము వరకు రాశాడు. కాబట్టి లూకా భక్తుడు ఈ వంశావళిని రాసినప్పుడు కేవలం యూదులను దృష్టిలో ఉంచుకొని రాయలా, అందరినీ, ఇది మానవులందరి కొరకు రాశాడు అన్నమాట. కాబట్టి లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ మానవుడు, ఈయన సమస్త మానవ జాతిని రక్షించగలిగినటువంటి వాడు. ఈయన రెండవ ఆదాము. మొదటి ఆదామైతే ఫెయిల్ అయిపోయాడు, దేవునికి విధేయత చూపించలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రెండవ ఆదాము. ఈ రెండవ ఆదాము అన్నటువంటి పేరు మనకు రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా బాగా ఉపయోగిస్తాడు. ఒక విధంగా చూస్తే ఈ లూకా సువార్తని ఆ రోమీలకు రాసినటువంటి పత్రికకు ఒక గ్రౌండ్ వర్క్ లాగా మనం చూడొచ్చు. చూడండి,
అర్థమైందా? కాబట్టి ముఖ్య ఉద్దేశాన్ని మనం పరిశీలిస్తే మత్తయి భక్తుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయినటువంటి మెస్సియా. అయితే లూకా భక్తుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈయన పరిపూర్ణమైన మానవుడు, ఈయన సమస్త మానవ జాతికి రక్షకుడు, ఈయన రెండవ ఆదాము. కాబట్టి మత్తయి సువార్త ప్రత్యేకంగా యూదుల కొరకు వ్రాయబడింది, లూకా సువార్త ప్రత్యేకంగా అందరి కొరకు వ్రాయబడింది. రైట్. ఆ తరువాత మొత్తం తరాలు ఎన్నున్నాయి? మనం కానీ మత్తయి సువార్త చదివితే చాలా క్లియర్గా చెప్పబడింది మొత్తం 42 తరాలు ఉన్నాయని. అబ్రహాము మొదలుపెట్టి యేసయ్య వరకు 42 తరాలు ఉన్నాయి అని వ్రాయబడింది. అయితే యాక్చువల్గా కానీ మీరు లెక్క పెడితే 41 పేర్లే ఉంటాయి. ఎందుకు అలా ఉందంటే మీరు మత్తయి భక్తుడు క్లియర్గా రాశాడు. చూడండి 17వ వచనం చూస్తే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరాలన్నీ 14. అబ్రహాము నుంచి దావీదు వరకు 14. తర్వాత ఏముంది? దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14. అంటే దావీదు పేరు మరలా చెప్పాడు. అంటే దావీదు పేరు 2 సార్లు కౌంట్ అయింది. అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు. మళ్ళీ ఈ రెండో గ్రూప్ని దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14. అదే మీరు పైన లిస్టు చూస్తే మీకు దావీదు మొదలుకొని యోషియా వరకు 14 తరాలు ఉంటాయి. దావీదు మొదలుకొని యోషియా వరకు 14 తరాలు ఉంటాయి. ఆ తర్వాత మీరు యొకొన్యాను మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు చూస్తే 14 తరాలు ఉంటాయి. కాబట్టి అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14, మరలా దావీదు మొదలుకొని యోషియా వరకు 14. యోషియా కుమారుడు యాక్చువల్గా యెహోయాకీము అన్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఎందుకో మత్తయి భక్తుడు అతను వదిలేశాడు, అతను రాయలేదు. మత్తయి భక్తుడు చాలా మందిని ఒమిట్ చేశాడు. చూడండి, చాలా పేర్లు స్కిప్ చేశాడు. మరి ఆయన మనసులో ఈ 14 అన్నటువంటి నంబర్ ప్రకారం అరేంజ్ చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యోషియా వరకు 14 తరాలు ఉన్నాయి. ఆ తర్వాత బబులోనుకు కొనుకోబడిపోతారు. ఆ తర్వాత యోషియా తర్వాత. అయితే మొదటి డిపోర్టేషన్ అంటే మొట్టమొదటి కొంతమందిని పట్టుకుపోతారు, దానియేలును ఇటువంటి భక్తుల్ని, వాళ్ళందరిని పట్టుకుపోయింది యెహోయాకీము కాలంలో. అది ఫస్ట్ డిపోర్టేషన్ అంటారు. సెకండ్ డిపోర్టేషన్ ఎవరి కాలంలో జరిగిందంటే యొకొన్యా కాలంలో జరిగింది. కాబట్టి మత్తయి భక్తుడు యెహోయాకీము అన్నటువంటి ఆ రాజును వదిలేసి యొకొన్యా నుండి మొదలుపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి 14 తరాలు ఇచ్చాడు. కాబట్టి మత్తయి భక్తుడికి క్లియర్గా తెలుసు ఆయన ఏం రాస్తున్నాడో. 14 + 14 + 14 తరాలు. అయితే దావీదు పేరు 2 సార్లు కౌంట్ చేశాడు. ఇంకొకటి యెహోయాకీము పేరు వదిలేశాడు. అయితే కేవలం యెహోయాకీము పేరే కాదు వదిలేసింది, చాలా మంది రాజుల పేర్లు వదిలేశాడు. మొత్తానికి మత్తయి భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిని 14 అన్నటువంటి నంబర్తో ఆయన 3 గ్రూపులుగా చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అయితే మనం అనొచ్చు, ఎందుకబ్బా మత్తయి భక్తుడు 14 అని 14 అంత విలువనిచ్చాడంటే, చూడండి ఇక్కడ మీరు గమనిస్తే దావీదు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి యూదులకి. ఇన్ఫ్యాక్ట్ మత్తయి భక్తుని యొక్క ప్రధాన ఏమేంటి? ఇతడు దావీదు కుమారుడు, సింహాసనముకు అర్హుడు. అందుకనే దావీదు పేర్లు 2 సార్లు చెప్పాడు లిస్టులో. అబ్రహాము నుంచి దావీదు వరకు అని ఒకసారి, దావీదు నుంచి మళ్ళీ మొదలు పెట్టాడు బబులోనుకు కొనుకోబడిన కాలం వరకు. దావీదు మళ్ళీ 2సారి కౌంట్ చేశాడు. కాబట్టి దావీదు అన్నటువంటి వ్యక్తికి చాలా ప్రాధాన్యతనిస్తున్నాడు. దాన్ని బట్టి స్కాలర్స్ ఏమంటారంటే, మీరు దావీదు అన్నటువంటి పేరు తీసుకుంటే అందులో హీబ్రూ అక్షరాలు హల్లులు 3 ఉంటాయి. దాలెత్, వావ్, దాలెత్, డివిడి మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే అవి హీబ్రూ లెటర్స్ అనమాట. దాలెత్,
అది దావీదు దా. వి అన్నాం కదా, అది వావ్. మళ్ళీ దు అంటే దానికి కూడా దాలెత్ అన్నటువంటి పదమే ఉపయోగించాలి. కాబట్టి ఈ పదాల నంబర్స్ చూస్తే డివిడి, ఈ 3 అక్షరాలు అంటే హీబ్రూ లెటర్స్ ప్రకారం అయితే సౌండ్స్ అనమాట. వీటి నంబర్స్ని చూస్తే 4 + 6 + 4, డి నంబర్ 4, వి నంబర్ 6, మళ్ళీ డి నంబర్ 4, టోటల్ 14. 14ని మళ్ళీ నేను 7 + 7 అని ఇక్కడ రాశాను. అర్థమైందా? కాబట్టి దావీదు పేరుకి 14 అనే నంబర్ వస్తుంది. బహుశా మత్తయి భక్తుడు ఈ దావీదు ఈ పేరును తీసుకొని ఆయన ఆ నంబర్కి, అంటే ఆయన పేరులో ఉన్నటువంటి ఆ పేరు సంఖ్యకు ప్రాధాన్యతనిస్తూ బహుశా 14 14 14 జనరేషన్స్ రాశాడేమో. అంటే దాని ద్వారా మత్తయి భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, హీఈస్ ది అల్టిమేట్ సన్ ఆఫ్ డేవిడ్. యేసు క్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడు, అల్టిమేట్ సన్. మరి అల్టిమేట్ అన్నటువంటి పదాన్ని తెలుగులో ఏమంటారో? హీఈస్ ద అల్టిమేట్ సన్ ఆఫ్ డేవిడ్. ఇక ఆయన సింహాసనమును శాశ్వతముగా స్థిరపరచువాడు ఈయన అని చెప్పడం మత్తయి భక్తుని యొక్క ఉద్దేశమేమో. అందుకనే 14 14 14 అని డివైడ్ చేశాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి లూకాసు వార్తను చూస్తే 77 తరాలు ఉన్నాయండి. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు 77 తరాలు. 77ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 11 × 7 = 77. అడు మత్తయి సువార్తలో చూసినా 14 కదా నంబరు. 14ని 7 + 7, 7 అన్నటువంటిది సంపూర్ణ సంఖ్య. ఇక్కడ లూకా భక్తుడిని చూసినా 77, 11 × 7 77. అఫ్ కోర్స్ ఈ 11 × 7 77 ఆ 7ను చూపించటం కానీ, లేకపోతే ఈ మత్తయి సువార్తలో ఆ 14ని 7 + 7గా చూపించడం కానీ ఇది మనం చేసిన పని. అంటే బహుశా ఈ యొక్క గ్రంథకర్తల యొక్క మనసులో 7 అన్నటువంటిది పరిపూర్ణమైన సంఖ్యగా ఉంది కాబట్టి 7 కనిపించే విధంగా చేశాడేమో అన్నటువంటిది మన యొక్క భాష్యం. ఈ భక్తులైతే ఏం చెప్పలేదు, మనం చూస్తున్నాం ఈ యొక్క 7 అనే సంఖ్యను మనం చూపించవచ్చు. కాబట్టి ఇది మొత్తం తరాలను గురించినటువంటి సమాచారం మిత్రులారా. ఆ తర్వాత చూస్తే మహిళల ప్రస్తావన. మీరు మత్తయి సువార్తలు చూస్తే ఎంతమంది మహిళలు ఉన్నారు? సాధారణంగా మనం నలుగురని చెప్తాం. 4 మహిళలు: తామారు, రాహాబు, రూతు, ఊరియా భార్య. ఊరియా భార్య అనే ఉంది కానీ ఆవిడ పేరు రాయబడలేదు. అయితే ఆవిడ బత్షెబా అన్నటువంటి విషయం మనకు తెలుసు. సాధారణంగా మనం 4 మహిళలే అంటాము. కానీ మీరు లాస్ట్కి వచ్చి చూస్తే మరియమ్మ పేరు కూడా ఉంది. యాక్చువల్గా మీరు చూస్తే 16వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆ రకంగా మరియమ్మ పేరు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మరియమ్మ పేరును కూడా మనం ఇంక్లూడ్ చేస్తే మొత్తం 5 స్త్రీలు ఉంటారు ఈ వంశావళిలో. రైట్. అయితే మీరు గమనించండి, యాక్చువల్గా 4 పేర్లే అఫీషియల్గా రాయబడ్డాయి. అంటే మరియమ్మ పేరు కూడా ఉంది. అయితే మొత్తం స్త్రీలను కౌంట్ చేస్తే 5 అని చెప్పడంలో తప్పు లేదు. కానీ వంశావళిని తీసుకుంటే 14 14 14 అట్లా వంశావళిని మనం లెక్క పెట్టుకుంటూ వస్తే మాత్రము 4 స్త్రీలు ఉన్నారు. రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు సే. ఆ తర్వాత మరి లూకాసు వార్త చూస్తే లూకాసు వార్తలో అసలు ఎవరిని ప్రస్తావించలేదు. ఏ స్త్రీ గురించి కూడా వ్రాయబడాల. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు యూదులు వంశావళులు రాసేటప్పుడు అసలు స్త్రీల పేర్లే చెప్పరు. అసలు లేడీస్ పేర్లు మెన్షన్ చేయరు, వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయరు. అటువంటిది మత్తయి భక్తుడు 4 స్త్రీల పేర్లను రాశాడు. చాలా ఆశ్చర్యం అది. అందులో అసలు మత్తయి భక్తుడు రాస్తుంది యూదులకు. యూదుల వంశావళిలో స్త్రీల పేర్లు రాయరు. అటువంటిది ఈయన యూదులకు రాస్తూ 4 స్త్రీల పేర్లను ఆ టాప్లో పెట్టాడు. అంటే ఏదో తెలియజేస్తున్నాడు మత్తయి భక్తుడు. దాన్ని కూడా మనం స్టడీ చేయాలి. అంటే ఈ స్త్రీల పేర్లను పెట్టడం వల్ల మత్తయి భక్తుడు ఏదో ఒక సందేశాన్ని ఇస్తున్నాడు మిత్రులారా. ఆ సందేశం ఏంటో మనము తర్వాత కాలంలో ధ్యానం చేద్దాము. కాబట్టి మత్తయి భక్తుడు చూస్తే 4 మహిళల పేర్లను పెట్టాడు. మనం మరియమ్మను కూడా యాడ్ చేస్తే 5 అవుతారు. లూకాసు వార్తలో ఉన్న వంశావళి అయితే అసలు ఏ స్త్రీ గురించి కూడా చెప్పబడలేదు. ఆ తర్వాత మరి మత్తయి సువార్త వంశావళిని చూస్తే ఈ వంశావళి దావీదుకు చాలా మంది కుమారులు ఉన్నారు కదా. ఏ కుమారుని ద్వారా వ్రాయబడిందంటే చూడండి, సొలొమోను ద్వారా వంశాన్ని లెక్కించారు. దావీదుకి చాలా మంది పిల్లలు ఉన్నారు.
అయితే ప్రత్యేకంగా బత్షెబాకు పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం చదివితే అక్కడ మనకి ఈ డీటెయిల్స్ కనిపిస్తాయి చూడండి. అయితే సొలొమోను ద్వారా వంశాన్ని మత్తయి భక్తుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఈ సొలొమోను ద్వారా దావీదు యొక్క సింహాసనం స్థిరపరచబడుతుంది. కాబట్టి సొలొమోను భక్తుల ద్వారా వచ్చే వాడికి సింహాసనం ఎక్కేటువంటి అర్హత ఉంటుంది. అయితే లూకా భక్తుని మనం చూస్తే నాతాను ద్వారా వంశాన్ని లెక్కించారు. నాతాను కూడా ఈ దావీదు కుమారుడే. కన్ఫ్యూజ్ కాకూడదు మనము. నాతాను అనేటువంటి ఒక చాలా మంచి ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త కాదు ఈయన. ఈయన దావీదుకు బత్షెబాకు పుట్టినటువంటి కుమారులు ఒక కుమారుడు అనమాట. అయితే నాతాను వీళ్ళు దావీదు వంశమే. అయితే ఈ వంశంలో వచ్చే వాళ్ళకి సింహాసనమును అధిరోహించేటువంటి ఆ వాగ్దానం వీళ్ళకి లేదు. కాబట్టి మత్తయి భక్తుడు సొలొమోను ద్వారా ఎందుకు ఇచ్చాడంటే యేసు ఆ సింహాసనమును అధిరోహించడానికి అర్హుడు అని చెప్తూ దావీదు సొలొమోను ద్వారా వంశావళిని ఇస్తూ యేసుక్రీస్తు ప్రభు వరకు తీసుకొచ్చాడు. వీళ్ళకి సింహాసనం యొక్క అర్హత ఉంది, వాగ్దానం అన్నమాట అది. అయితే లూకా భక్తుడు మాత్రం కేవలం నాతాను ద్వారా, అంటే దావీదు రక్త సంబంధాన్ని మాత్రమే ఇచ్చాడు. అంటే సొలొమోను రక్త సంబంధి కాదని కాదు, సొలొమోను రక్త సంబంధే. అదేవిధంగా సింహాసనమును అధిరోహించే వాగ్దానం పొందినటువంటి వాడు. అది మత్తయి సువార్తలో ఉంది. అయితే లూకా సువార్తలో ఉన్నటువంటి వాడు కేవలం రక్త సంబంధుడు. వీళ్ళకి సింహాసనమును అధిరోహించే ఆ వాగ్దానం లేదు. రైట్. ఆ తర్వాత యోసేపు తండ్రి యొక్క డీటెయిల్స్ చూస్తే మత్తయి భక్తుడు తాను యోసేపు తండ్రి గురించి రాసినప్పుడు యాకోబును యోసేపు తండ్రిగా చెప్పాడు. కానీ లూకా భక్తుడిని చూస్తే హేలిని యోసేపు తండ్రిగా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఈ రకంగా చెప్పారు అన్నటువంటిది మనం మరలా చూద్దాం. అది ఈ డీటెయిల్స్ మీరు గమనించండి. మత్తయి సువార్తలేమో యాకోబును యోసేపు తండ్రిగా చెప్పడం జరిగింది. లూకా సువార్తలు అయితేనేమో హేలిని యోసేపు తండ్రిగా చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇటువంటి డీటెయిల్స్ ఇవేమి అసాధ్యమైన డీటెయిల్స్ కాదు, ఇవి చాలా జనరలే. ఇప్పుడు ఒక పిల్లవాడికి 2 తండ్రుల పేర్లు ఉండడం చాలా సాధారణం. ఎందుకంటే ఒకవేళ ఒక తండ్రికి పుట్టాడు పిల్లోడు, ఇంకొక తండ్రి అడాప్ట్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు చట్ట ప్రకారం ఒకరి పేరు ఉంటుంది, రక్త సంబంధం ప్రకారం మరొకరి పేరు ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలామంది అన్యులు, అంటే బైబిల్ను విమర్శించాలనుకునేటువంటి వాళ్ళు ఇదిగో 2 డిఫరెంట్ పేర్లు ఉన్నాయి కాబట్టి బైబిల్ తప్పు అని చెప్తూ ఉంటారు. అది పొరపాటు మిత్రులారా. అంత అజ్ఞానంగా మనం మాట్లాడకూడదు. కాబట్టి ఒక పిల్లవానికి 2 తండ్రుల పేర్లు ఉండడం అన్నటువంటిది చాలా సహజము. అయితే దాని వివరణను, అంటే పండితులు ఇచ్చే వివరణ కూడా నేను మీకు ఇస్తాను చూడండి. అయితే ఎందుకు మత్తయి సువార్తలో యాకోబు అన్న పేరు ఇవ్వబడింది, లూకా సువార్తలో హేలి అన్న పేరు ఇవ్వబడిందో అది కూడా మనం పరిశీలన చేద్దాం. తర్వాత 8వ అంశము వంశం యొక్క రకం. వంశం యొక్క రకం చూస్తే మత్తయి సువార్తలో ఇవ్వబడింది రాజరిక హక్కు కలిగినటువంటి వంశం. నేను ఇదివరకే చెప్పాను, అంటే సింహాసనమునకు అర్హులైనటువంటి వాళ్ళు. కానీ లూకా సువార్తలో ఇవ్వబడింది కేవలము రక్త సంబంధికుల వంశం మాత్రమే, అంటే శారీరక సంబంధం. ఇద్దరు కూడా దావీదు పిల్లలే, దావీదు వంశాలే. అయితే సొలొమోను ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి సింహాసనం యొక్క అర్హత ఉంది. ఈ నాతాను ద్వారా అంటే మిగిలిన పిల్లలకి సింహాసనం వాగ్దానం చేయబడలేదు. ఈ విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మత్తయి సువార్తలో ఉన్నదేమో రాజరికపు వంశము, అంటే సింహాసనమును అధిరోహించే వాగ్దానం పొందిన వంశము. లూకా సువార్తలో ఉన్నది కేవలము శారీరక సంబంధము, రక్త సంబంధం మాత్రమే. ఆఖరిగా చూస్తే వంశావళిని ఇప్పుడు మనము కొన్ని డీటెయిల్స్ పరిశీలన చేద్దాం వంశావళి గురించి. మత్తయి సువార్తలో చాలామంది ఏమంటారంటే పండితులు, మత్తయి సువార్తలో ఉన్నటువంటి వంశావళి యోసేపు యొక్క రక్త సంబంధమైన వంశం. అంటే దాని అర్థం ఏంటి? యాకోబుకు పుట్టిన కుమారుడు యోసేపు అని ఉంది కదా. మీరు మత్తయి సువార్త గమనించండి. మత్తయి సువార్తలో మనకు పదే పదే కనిపించే పదం ఏంటంటే కనెను కనెను కనెను. చూడండి, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. కనెను కనెను కనంటే కన్నారు అని చాలా క్లియర్గా వ్రాయబడింది. కాబట్టి యాకోబు యోసేపును కన్నాడు. యోసేపు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి.
కాబట్టి యాకోబు యోసేపును కన్నటువంటి తండ్రి, అంటే రక్త సంబంధికుడు. అదే నేను అక్కడ రాసింది. మత్తయి సువార్తలోనిది యోసేపు రక్త సంబంధమైన వంశం, అంటే యాకోబు యోసేపును కనెను. లూకా సువార్తలో ఉన్నటువంటిది మరియ రక్త సంబంధమైన వంశం. అంటే చాలా మంది భక్తులు ఇది చెప్తారనమాట. లూకా సువార్తలో ఉన్నది మాత్రము మరియ రక్త సంబంధం. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగాలి, సార్ మీరు లూకా సువార్తలో మరియమ్మ రక్త సంబంధం అంటున్నారు కదా, కానీ లూకా సువార్తలో చూస్తే యోసేపు హేలీ కుమారుడు అని ఉంది. మిత్రులారా, లూకా సువార్తలో ఉన్న వంశావళిలో కనెను అన్నటువంటి పదం ఉపయోగించబడలేదు, కానీ కుమారుడు అన్న పదం ఉపయోగించబడింది. మీరు గమనించండి. కాబట్టి లూకా సువార్తలో యోసేపు హేలీ కుమారుడు అని ఉంది, మీరేమో అది మరియమ్మ వంశావళిని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమని మీరు అడగొచ్చు. చూడండి భక్తులారా, యూదులకి అల్లుడికి కుమారునికి ఒకే రకమైన ఆ పదం ఉపయోగించేటువంటి ఆ కల్చర్ ఉంది. అంటే ప్రత్యేకంగా అల్లులను, సన్ ఇన్ లాస్ను వాళ్ళు కుమారుడు అని కూడా ప్రత్యేకంగా ఈ వంశావళి రాసేటప్పుడు రాస్తారు. కాబట్టి చాలామంది భక్తులు, పండితులు ఏమంటారంటే, లూకా సువార్తలో యోసేపు హేలీ కుమారుడు అని వ్రాయబడి ఉంది, కానీ దాని అర్థం ఏంటంటే యోసేపు హేలీకి అల్లుడు, ఈ హేలీకి మరియమ్మ కుమార్తె, ఈ మరియను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి యోసేపు హేలీకి అల్లుడు. కానీ వంశావళి రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ అల్లుడిని కుమారుడు అని వ్రాయడం యూదుల సంప్రదాయము. ఇది హిస్టారికల్ రికార్డ్స్ చెప్తున్నాయి. అర్థమైంది కదా? కాబట్టి ఇదొక అభిప్రాయం మిత్రులారా, ఇది నేను ఒక ఒపీనియన్ రాస్తున్నా. అక్కడ ఒకటని ఎందుకు వేసానంటే ఇది కొంతమంది పండితులు ఇచ్చేటువంటి వివరణ అన్నమాట. మత్తయి సువార్తలోనేమో యోసేపు రక్త సంబంధం, అంటే యోసేపు యాకోబుకు పుట్టినటువంటి కొడుకు అనమాట. కానీ లూకా సువార్తలో యోసేపు హేలీకి అల్లుడు. కాబట్టి యోసేపు హేలీ కుమారుడు అన్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే యోసేపు హేలీకి అల్లుడు, అంటే హేలీకి మరియమ్మ కుమార్తె. ఇది ఒక రకమైన వివరణ, మంచి వివరణ. ఇది మరొక వివరణ ఏముందంటే చూడండి, వాళ్ళు ఏం చెప్తారంటే మత్తయి సువార్తలో యోసేపు యొక్క రక్త సంబంధమే ఉంది, అంటే యాకోబు యోసేపును కనెను, అంటే అది యోసేపు యొక్క రక్త సంబంధమే మత్తయి సువార్తలో. అయితే లూకా సువార్తలో ఉన్నటువంటిది ఏంటంటే అది యోసేపు యొక్క చట్టపరమైన వంశము. అంటే వీళ్ళేం చెప్తున్నారంటే మరి కొంతమంది పండితులు, ఈ యోసేపు హేలీకి అల్లుడై ఉండకపోవచ్చు కానీ కుమారుడే అయి ఉండాలి. ఎలా అంటే అది చట్టరీత్యా అతడు హేలీకి కుమారుడు అని చెప్తూ ఉంటారు. ఇది రెండో ఒపీనియన్. ఇది కూడా సాధ్యమే. ఎలా సాధ్యమంటే నేను చిన్న వివరణ ఇస్తాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా వినండి. మీరు ఈ వీడియోను తర్వాత పదే పదే విని అర్థం చేసుకోండి. మీరు కానీ మత్తయి సువార్త లూకా సువార్త ఈ రెండు కానీ పరిశీలన చేస్తే యాకోబు తండ్రికి వేరే పేరు ఉంది, హేలీ తండ్రి వేరే ఆయనని పేర్లు ఉన్నాయి. అయితే ఈ యాకోబు హేలీ వీళ్ళిద్దరూ కూడా ఒకే స్త్రీకి పుట్టారు. అంటే తల్లి ఒకటే, తండ్రులు వేరు. అంటే యాకోబు హేలీ ఒకే తల్లికి పుట్టినటువంటి కుమారులు. అయితే తండ్రులు వేరు కాబట్టి వీళ్ళని హాఫ్ బ్రదర్స్ అంటారు. చూడండి, కాబట్టి మొట్టమొదటిగా యాకోబుకి హేలీకి ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరూ హాఫ్ బ్రదర్స్, ఒకే తల్లికి పుట్టారు, అయితే తండ్రులు వేరు కాబట్టి వీళ్ళిద్దరూ హాఫ్ బ్రదర్స్. అది మొదటిది మనం అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడు రెండోది గమనించండి, రెండో పాయింట్. ఈ హేలీ పెళ్లి చేసుకున్నాడు కానీ పిల్లలు లేకుండా చచ్చిపోయాడు. హేలీ ఎవరో ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు లేకుండా చనిపోయి ఉండొచ్చు. అయితే యూదుల ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సహోదరుడు అతని భార్యను చేసుకొని మొదటగా ఒక సంతానాన్ని పుట్టించాలి. మొదటగా పుట్టినటువంటి ఆ పిల్లవాడు ఆ చనిపోయిన వ్యక్తికి చట్టరీత్యా కుమారుడవుతాడు, అతని వంశాన్ని నిలబెడతాడు. కాబట్టి
హేలీ ఎవరో ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడండి, పిల్లలు లేకుండా చనిపోయాడు. అయితే ఇప్పుడు ఈ హేలీకి ఎవరు సంతానం కలిగించాలి? ఆ బాధ్యత ఎవరిది? యాకోబుది. ఎందుకంటే వీళ్ళిద్దరు హాఫ్ బ్రదర్స్ కదా. కాబట్టి యాకోబు ఏం చేశాడంటే, యాకోబు అన్నటువంటి వ్యక్తి ఈ విధవరాలుగా ఉన్నటువంటి హేలీ భార్యను చేసుకొని ఆవిడకి సంతానాన్ని కలిగించాడు. కాబట్టి యాకోబుకు ఆ స్త్రీకి పుట్టినటువంటి మొదటి సంతానం యోసేపు అన్నమాట. కాబట్టి ఇప్పుడు యోసేపు చట్టరీత్యా హేలీకి కుమారుడు అవుతాడు, కానీ రక్త సంబంధంగా చూస్తే యాకోబు కుమారుడు అవుతాడు. కాబట్టే మత్తయి సువార్తలో యాకోబు కుమారుడు యోసేపు అని లిఖించబడింది, అది రక్త సంబంధము. లూకా సువార్తలోనేమో యోసేపు హేలీకి కుమారుడు అని రాయబడింది, అది చట్టపరమైనటువంటి సంబంధము. కాబట్టి రెండు వంశావళులు కరెక్టే అని ఇంకొక వివరణ ఇస్తారు. చాలా చక్కటి వివరణలు. ఈ వివరణలు ఇంకా చాలా ఉన్నాయి వివరణలు మిత్రులారా. మీరు అనుకోవచ్చు, ఎందుకబ్బా ఇన్ని వివరణలని? ఇన్ని వివరణలు అవసరం. ఎందుకంటే ఈ విధంగా ఇద్దరు తండ్రులు ఉండడం అన్నటువంటిది అదేదో అసాధ్యమైన పని కాదు. చాలా మంది ఇదిగో బైబిల్ తప్పు అని చెప్తుంటారు. ఆ విధంగా అనకూడదు అని చెప్పడానికి పండితులు ఇస్తున్నటువంటి రకరకాల వివరణలు మిత్రులారా. అయితే నేను కేవలం మీ మధ్యకు 2 వివరణలే తెచ్చాను. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కోర్స్ టైం దాటిపోయిందని నాకు తెలుసు, కానీ ఆఖరిగా ఇంకొక పాయింట్ కూడా చెప్తే దీనికి కొంతవరకు న్యాయం చేకూర్చినటువంటి వాళ్ళం అవుతాం. చూడండి, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి. శపించబడిన రాజు యెకొన్యా. మీరు గాని ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం మీరు తర్వాత చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే, ఈ రాజు అయినటువంటి యెకొన్యాను దేవుడు శపిస్తాడు. ఆ శాపం కారణంగా ఈ యెకొన్యా వంశములో వచ్చేటువంటి వాళ్ళెవ్వరూ కూడా దావీదు సింహాసనం పైన కూర్చోడానికి అర్హులు కాదు. అయితే ఈ యెకొన్యా ఎవరు వంశావళిలో వచ్చాడు? సొలొమోను వంశావళిలో వచ్చాడు. చాలా ఆశ్చర్యం. ఇప్పుడు దావీదు ద్వారా సొలొమోను వంశానికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? ఈ వంశంలోనే సింహాసనం పైన కూర్చుండేవాడు వస్తాడని. కానీ సొలొమోను ద్వారా వచ్చినటువంటి వంశాలు యెకొన్యా వచ్చాడు. కానీ యెకొన్యా శాపగ్రస్తుడు. ఇతను వంశము ద్వారా వచ్చేటువంటి ఎవడు కూడా సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు కాడు. అయితే మీరు యోసేపును చూస్తే, అంటే యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి యోసేపును, ఈ యోసేపు ఈ యెకొన్యా యొక్క వంశావళిలో వచ్చినటువంటి వాడే. కాబట్టి దేవుడు ఇచ్చిన శాప కారణంగా యోసేపు కానీ యోసేపు యొక్క కుమారులు కానీ ఎవ్వరూ కూడా సింహాసనం పైన కూర్చోడానికి అర్హులు కారు. అయితే యోసేపు మరియమ్మను పెళ్లి చేసుకోవడం వల్ల, మరియమ్మ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మకు రక్త సంబంధమైన కొడుకే గాని యోసేపుకు కాదు కదా. కాబట్టి యోసేపుకు దత్తపుత్రుడు అవుతాడు యేసుక్రీస్తు ప్రభువారు, అంటే చట్టరీత్యా కుమారుడు అవుతాడు. కాబట్టి దత్తపుత్రుడు అయ్యాడు. కాబట్టి యోసేపు ద్వారా ఆయన దావీదు సింహాసనమును ఎక్కుటకు అర్హుడు. ఒకవేళ రక్త సంబంధి అంటే యోసేపునకు పుట్టినటువంటి వాడైతే అర్హత ఉండదు దావీదు సింహాసనం మీద కూర్చోడానికి. ఎందుకంటే అది శాపగ్రస్తమైనటువంటి వంశం, యోసేపు వంశం. యెకొన్యా రాజు వలన శాపగ్రస్తమైనటువంటి వంశం. కాబట్టి ఆ రక్త సంబంధులు ఎవరు కూడా ఆ సింహాసనమును అధిరోహించడానికి అర్హులు కారు. కాబట్టి యోసేపు మరియమ్మను చేసుకోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారుకు చట్టరీత్యా తండ్రి అయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యోసేపు ఒక దత్తపుత్రుడు లాంటి వాడు. కాబట్టి యోసేపు యొక్క రక్తవంశం కాదు, కాబట్టి రక్త సంబంధి కాదు. కాబట్టి ఇప్పుడు యోసేపు ద్వారా ఆయన దావీదు సింహాసనమును అధిరోహించుటకు అర్హుడు. ఆ రకంగా దేవుడు దావీదుకి సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ వంశావళి మనం చదివేటప్పుడు ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి మిత్రులారా. ఎందుకంటే మనం జీవితకాలం క్రైస్తవులుగా ఉంటాం, కానీ మనం చాలాసార్లు వంశావళి దగ్గరకు వచ్చేసరికి దాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. దాన్ని చదవము, దాన్ని స్కిప్ చేసి మిగిలిన చదువుతాం. ఒకవేళ చదివినా కానీ తలనొప్పితో చదువుతాం. చదివినా కానీ ఎప్పుడెప్పుడు టక పేర్లు సరిగ్గా కూడా ఉచ్చరించం, అలా చదివి వదిలేస్తాం. కానీ జీవితకాలం మనం బైబిల్ చదివినప్పుడు కనీసం ఈ వంశావళుల గురించి కొంచెం అవగాహన కలిగి ఉండాలి. యూదులకు మాత్రము వంశావళులు చాలా ఇంపార్టెంట్.
అది ఇంపార్టెంట్ కాబట్టే బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనం కూడా వంశావళులకు కొంచెం అటెన్షన్ పే చేయాలి. అయితే ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను చూడండి. మత్తయి సువార్త వంశావళిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈయన మెస్సియా, ఈయన రాజు, దావీదు కుమారుడని ప్రూవ్ చేస్తున్నాడు. అల్టిమేట్ సన్ ఆఫ్ డేవిడ్ అన్నది ప్రూవ్ చేస్తున్నాడు మత్తయి సువార్తలో. అయితే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని ఈయన ఆదాము ఆ రక్త సంబంధంలోనే వచ్చిన వాడు, ఈయన మానవుడే, పరిపూర్ణమైన మానవుడే. అయితే ఇది అందరికీ రాశాడు. సమస్త లోకమునికి ఈయన రక్షకుడు, ఈయన రెండవ ఆదాము. అంటే మొదటి ఆదాము ఎక్కడ ఫెయిల్ అయ్యాడో కానీ రెండవ ఆదాము సక్సెస్ అయ్యాడు అన్నటువంటిది చూపిస్తున్నాడు. ఈ విషయాలను గ్రహించడానికి సమృద్ధి అయినటువంటి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థనలో సాగుదాం. ఈ నెల 26, 27 మీటింగ్స్ ఆత్మకూరులో మరి మార్కెట్ యార్డ్లో జరుగుతున్నాయి. ప్రార్థించండి. రాజశేఖర్ మరి అసోసియేట్ వారి యొక్క కలిసి చేస్తున్నటువంటి ఆ మీటింగ్స్ కోసం ప్రార్థించండి. అలాగే డిసెంబర్ మాసంలో 7వ తారీఖు, అలాగే 8, 9, అలాగే కొన్ని మీటింగ్స్. అదే ఈ నెల 25 నుంచి ధనరాజ్ సార్ కూడా పలు ప్రాంతాల్లో వాక్యాన్ని అందించాలి. 25 నుంచి డిసెంబర్ సపోజ్ క్రిస్మస్ మీటింగ్స్ ప్రారంభింపబడుతున్నాయి కాబట్టి చక్కగా జరగాలి. దేవుని సత్య సువార్త కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అనే సత్యాన్ని బట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే అదేవిధంగా మిగతా విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగుదాం. అన్నా మా అమ్మగారి కోసం ప్రార్థన చేయండి అన్న. శరీరాన్ని స్వస్థత, ఆత్మరక్షణ. అక్కగారు చెప్పినట్టు శరణక్క అమ్మగారి కోసం, అక్క తల్లి గారి ఆరోగ్య విషయంలోనూ అలాగే ఆత్మరక్షణ కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ హాస్పిటల్ ఉన్నారక్క? మొన్న నుంచి ఐసీలో ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను, ఐసీలోనే ఉన్నానండి అమ్మ దగ్గర. అమ్మ దగ్గర హాస్పిటల్లో ఉంటేనే విషయం జ్ఞాపకం చేసుకుని అందరు వ్యక్తిగతమైన ప్రార్థనలు కూడా భారంగా జ్ఞాపకం చేసుకోనండి. హాస్పిటల్ ఉన్నారు. ఈ సమయంలో మనల్ని ప్రార్థన నడిపించడానికి బ్రదర్ జనార్దన్ బ్రదర్ ప్రార్థన నడిపిస్తారు. జనార్దన్ బ్రదర్. సార్ ప్రార్థన చేసుకుందాం సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగ్రంథుడా, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ఆయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి, గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడున్నారు ప్రభా. అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం నాయన. తండ్రి ప్రభా, రాత్రికాలం మంచి నిద్రను అనుగ్రహించి తిరిగి ఉదయాన్ని ప్రభా నీ సన్నిధిలో మేమందరం ఈ విధంగా కలుసుకున్నట్టుకు నాయన మీరు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం ఆయన. అలాగే నాయన ప్రభా నీ దాసుని ద్వారా తండ్రి నేను ఈ వాక్యాన్ని ఎంతో లోతుగా పరిశీలించడం తెలుసుకున్నట్టుకు నైనా మీరు సహాయం చేస్తున్నారు ప్రభా. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం ఆయన.
నీ దాసుని ఇంకా బలంగా వాడుకోనైనా వేడుకుంటున్నాం తండ్రి. మీకే స్తోత్రమైనా. అలాగే ప్రభు మీరు ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకున్నైనా తండ్రి ప్రభా, తండ్రి సిస్టర్ తల్లి గారి తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను. ఐసీయూలో ఉంటుండగానైనా మంచి ఆరోగ్యం దయచేయమని, శరీరానుసారంగా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆత్మకు రక్షణ దయచేయమని ప్రభావ నిస్సన్నిధిలో మీ కృపల గాయం ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా దేవుని గారిని కూడా మీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అక్క గారికి ఉన్న ఖాళీ గాయాన్ని స్వస్థపరచండి నాయన. అలాగే వారి కుమారుడు తండ్రి సంసోను బట్టి జ్ఞాపకం చేసుకున్నాయన, తనకు కూడా మంచి తెలివిని జ్ఞానం ఇచ్చి ఆ కాళ్ళను తండ్రి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మీ కృపలో భద్రపరచుకునైనా ఈ విధంగా ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రభా, వారందరినీ ఆరోగ్యంతో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని ప్రభా నేను వేడుకొంచున్నాం తండ్రి. నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. అలాగే ప్రభా ఈ గూగుల్ మీట్లో చేరిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబంలో మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రతి వారి తండ్రి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు బాటంగా తెలిసిన వాడవునైనా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని నీ సన్నిధిలో వాడుకోమని నీ ప్రియకుమారుడును మా ప్రభునైన యేసు క్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడని యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యుని సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తములకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ సార్. అందరికీ వందనాలన్నా. అందరికీ వందనాలు సార్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ఫిలిప్